ప్రభాస్ రా, నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నమస్తే సార్, రమ్మని కబురు చేశారంట. అవును ప్రభాస్, నీతో కొద్దిగా పడిపడింది, అందుకే నిన్ను రమ్మని కబురు చేశాను. ఏమిటో ఆ విషయం కాస్త చెప్పండి సార్. అంత తొందర అయితే ఎలా? విషయానికే వస్తున్నా కదా. నేనెవరో తెలుసుగా, ఎంపీ భిక్షు యాదవ్ అని. నా పేరు చెబితేనే ఇండియన్ పార్లమెంటరీ మొత్తం గడగడలాడిపోతుంది. అలాంటిది నువ్వు నా మనసులతో గొడవ పెట్టుకుంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? అస్సలు ఊరుకోను. ఆ విషయం నాకు అనవసరం. చూడు ప్రభాస్, నాది వ్యాపారం. నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నాకు ఇష్టం వచ్చినవన్నీ సప్లై చేస్తాను. అర్థమైందనుకుంటాను. ఇది చెప్పడానికైతే వస్తా, రేపు కోర్టులో తేల్చుకుందాం. ఎందుకు కోర్టులో తేల్చుకునేది? ఆఫ్టర్ నువ్వు ఒక పిల్ల కాకివి. నీలాంటి వాళ్ళను నేను చెడ్డీలో వేసుకున్న టైంలోనే చెడుగుడులాడించాను. మిస్టర్ భిక్షు, నువ్వు చేస్తున్న అరాచకాలకి అంతిమ కాలం సమీపించింది. పేరుకు నువ్వు చేస్తున్నది బలకోల వ్యాపారం, లోపల నువ్వు చేసేది ఆ పాకిస్తాన్ ఏజెంట్ల గారికి సామగ్రి. ప్రభాస్, నాతో పెట్టుకుంటే నీకు ఈ భూమి మీద నౌకలు చెల్లిపోతాయి. అదే నాతో చేతులు కలిపి చూడు, నిన్ను నా ఫ్యాక్టరీకి ఎండీని చేస్తాను. భిక్షు యాదవ్, నీలాంటి కుటిల రాజకీయ నాయకుడిని కుక్కటి వేలతో పెక్కలించేస్తా. అప్పుడు ఈ భారతదేశానికి పట్టిన పీడ నీ దగ్గర అవుతుంది. ప్రభాస్, నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రేపు ఈ పాటికి నిన్ను ఎన్కౌంటర్లో లేపేయగలను, కానీ నేను అలా చెయ్యను. నా పవర్ ఏంటో నువ్వు కల్లారా చూడాలి. మిస్టర్ భిక్షు, నీ చీకటి వ్యాపారాలన్నీ సాక్ష్యాలతో సహా ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. అవి రేపు పేపర్లో పడేటప్పుడు నీ గౌరవం పోతుంది. నిన్ను నమ్మి ఈ జనం ఓట్లేసినందుకు నీ ముఖం మీద ఉమ్మేస్తారు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ గౌరవ ప్రదేశాలు భంగ్యమ పాలవుతాయి. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఎవరి ముందు ప్రగట్భాలు పలుకుతున్నావో తెలుసా? ఒక పక్క రాజకీయాన్ని, మరొక పక్క మాఫియాని ఒంటి చేత్తో నడిపిస్తున్న తరుడి గట్టిన భిక్షు యాదవ్ తోనే మర్చిపో. అహంకారంతోనే ఇన్ని అరాచకాలు సృష్టిస్తున్నావు. ఆ దేశద్రోహిగా మారి ఆ వసీం ఖాన్ గారికి అండగా ఉంటున్నావు. నిన్ను నీ ప్రత్యర్థి ఆ సత్యరాజు గారిని పెట్టల్లో కాల్చినట్టు కాల్చితే అప్పుడు ఈ దేశానికి పీడ పట్టిన పీడ ఉంటుంది. నువ్వు ఎవరి ముందు ప్రగట్భాలు పలుకుతున్నావో తెలుసా? ఒక పక్క మాఫియాని, మరొక పక్క రాజకీయాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్న భిక్షు యాదవ్ అని మర్చిపోకు. అసలు ఈ ప్రజా వ్యవస్థ ఎలా మారడానికి కారణం నీలాంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉండబట్టే రాజకీయం రంకులా మారింది. ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వీర శివాజీవా? నీలాంటి వాళ్ళను భద్రాచలం ఫారెస్ట్ అడ్డంగా నరికిన చరిత్ర నాది. మిస్టర్ భిక్షు యాదవ్, నేను సాగిస్తున్న ఈ మహాసంగ్రామంలో నీలాంటి రాజకీయ నాయకులు మాడి మసైపోయే టైం దగ్గర పడింది. త్వరలో మా యూత్ పవర్ అంటే నీకు తెలిసేలా చేస్తా. ఇలాంటి అవినీతి పనులు ఆట కట్టిస్తా. వస్తా. ఓరా పిల్లకుంట, నీలాగే ప్రగట్భాల పలికిన సత్యరాజ్ గారు ఈ రోజు కుటీర వ్యవస్థలో కూరుకుపోయాడు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్. హే నిషా,